అభివృద్ధి పనులకు నిధులు కేటాయించడంతో వెనకాడే ప్రసక్తి లేదని ప్రభుత్వ విప్ వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ అన్నారు. చందుర్తి ప్రభుత్వ జూనియర్ కళాశాల సీసీ రోడ్డు ఏర్పాటుకు ప్రభుత్వ విప్ శ్రీనివాస్ జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝాలు శనివారం 25 లక్షలతో సీసీ రోడ్డు నిర్మాణానికి భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ మాట్లాడుతూ జిల్లాలో వైద్య విద్యా రంగానికి ప్రథమ ప్రాధాన్యతనిస్తూ మౌలిక వస్తువుల కల్పనపై జిల్లా కలెక్టర్ ప్రత్యేక దృష్టి ఉండాలన్నారు. ఎల్లంపల్లి ప్రాజెక్టులో భాగంగా 357 కోట్లతో ఈ ప్రాంతంలో చెరువులు కుంటలు అనుసంధానం చేసి ఈ ప్రాంతం సాగునీటి కష్టాలు తీరుస్తామన్నారు. ఎర్ర చెరువు పటేల్ చెరువులు అనుసంధానం చేసి ఎల్లంపల్లి ప్రాజెక్టు నీటితో నింపితే ఈ ప్రాంత రైతులకు భూగర్భ జలాలు పెంపొందుతాయన్నారు. అలాగే మోత్కురావుపేట రోడ్డు నిర్మాణానికి అటవీ శాఖ అనుమతులు రాగానే రోడ్డు పనులు ప్రారంభిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పీటీసీ సభ్యులు నాగం కుమార్, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు చింతపంటి రామస్వామి, జిల్లా ప్రధాన కార్యదర్శి గొట్టె ప్రభాకర్, నాయకులు పులి సత్యం, పొద్దుపొడుపు లింగారెడ్డి, దారం చంద్రం, మేకల గణేష్, ముకుందారెడ్డి, బాణాల రవీందర్ రెడ్డి, బొజ్జ మల్లేశం, అజయ్, దేవస్వామి అధికారులు పాల్గొన్నారు. పరికరాలను ఎవరెవరికి అవసరం అనేటువంటిది జిల్లా కేంద్రంలో కూర్చుంటేనే బాగుండదని చెప్పి ఈ జిల్లా ఇంచుమించు 4 నియోజకవర్గాలుగా విడిపోయినట్టు సందర్భం. బోయిన్పల్లిలో ఒక క్యాంప్ ఏర్పడేసిన చొప్ప నియోజకవర్గం ఉపయోగపడే విధంగా, ఇళ్లతుకుంట ఒక క్యాంప్ ఏర్పడేసిన మనకొండ నియోజకవర్గం ఉపయోగపడే విధంగా, సిరిసిల్లలో 2 క్యాంపులు నడుస్తూ ఉంది. సిరిసిల్ల నియోజకవర్గానికి వేములవాడలో 2 క్యాంపులు, వేములవాడలో చందుతులు ఏర్పాటు చేయడం. భవిష్యత్తులో కూడా ఇంకా మిగతా మండలాల్లో కూడా దివ్యాంగుల కోసం కూడా ఇంచుమించు వరకు 9,000 పైచీలకు పెన్షన్లు దివ్యాంగులకు వస్తున్నాయి. ఇంకా 3,000 పైచీలు రావాలని చెప్పి చెప్తున్నారు. వాటికి కూడా ప్రభుత్వం సానుకూలంగా ఉంది. వారు కూడా ఇచ్చేటువంటి కార్యక్రమం. ఈ విధంగా అంటే ఏ రంగాన్ని కూడా విస్మరించకుండా సంక్షేమం ఒక కన్ను, అభివృద్ధి ఒక కన్ను, సమాంతరంగా అభివృద్ధి పత్రంలో తీసుకొని పోవాలని చెప్పిన ఆలోచనతోటి ఈ ప్రభుత్వం ముందడుగు వేస్తుంది. అందులో భాగంగానే ఈరోజు ఈ 25 లక్షల సీసీ రోడ్ అన్నమాట ఈ సందర్భంగా తెలియజేస్తూ రాబో రోజులు ఇంకా మరిన్ని మెరుగైనటువంటి కార్యక్రమంతో ప్రజల ముందుకు వస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. నమస్కారాలు. చందుర్తి మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కాలేజీకి వెళ్లేటువంటి రహదారిని ఇటీవల ప్రభుత్వం పక్షాన నూతనంగా వచ్చినటువంటి కలెక్టర్ గారు సంజయ్ కుమార్ ఝా గారు పరిశీలించినప్పుడు అనేక పాఠశాలలు, కళాశాలలు, గురుకుల పాఠశాలలు, హాస్టళ్లను అంటే అటు విద్యను అందరికీ అందివ్వాలనే లక్ష్యంలో ప్రభుత్వం తీసుకున్న భాగంగా మేము తనిఖీలు చేసే క్రమంలో ఇక్కడ వెళ్ళడానికి సీసీ రోడ్డు నిర్మాణం కావాలని చెప్పనేటువంటి ఆలోచన వచ్చినప్పుడు 25 లక్షల రూపాయలు నిధులు మంజూరు చేసి ఈరోజు ఇక్కడ మనం భూమి పూజ కార్యక్రమాన్ని చేసుకోవడం జరిగింది. ఇక్కడ ఇంకా కనీస మౌలిక వసతులు జూనియర్ కాలేజీ సంబంధించినటువంటి వారికి ఏ అవసరం ఉన్నా వాటి చేయడానికి కోసం కూడా ప్రభుత్వ పక్షాన ముందుకు వస్తామన్నమాట. ప్రధానంగా ఈ ప్రాంతంలో హై స్కూల్స్ వరకే ఉన్నటువంటి సందర్భంలో 10వ తరగతి చదువుకొని ఆ తర్వాత బాంబాయి, భీమండి, గల్ఫ్ ఇతర ప్రాంతాలకు తరలి వెళ్తున్న సందర్భంలో, విద్యను ఆపేస్తున్న సందర్భంలో ఆనాడు గౌరవ ముఖ్యమంత్రి మన రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు వారితో నాకున్న అనుబంధంతో ఈ చందుర్తి మండలంలో 2 జూనియర్ కాలేజీలు తీసుకొచ్చినటువంటి సందర్భం గుర్తుకొస్తా ఉంది. అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒకే మండలంలో 2 జూనియర్ కాలేజీలు ఇక్కడ ఉన్నాయంటే కడప జిల్లాలో, తర్వాత మన దగ్గర ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో చందుర్తిలోనే ఆ రోజు రావడం జరిగింది. తర్వాత సరంగూరు మండలంలో కూడా 2 జూనియర్ కాలేజీలు రత్నాకర్ గారు తీసుకుని వచ్చారు. అంటే ఈ ప్రాంతంలో ఉన్నటువంటి వారికి ఉన్నత విద్యను అందుబాటులో తీసుకురావడం కోసం ఆనాడు మరి ప్రభుత్వంలో ఎమ్మెల్యేగా లేకున్నప్పటికీ దేవస్థానం చైర్మన్, అప్పుడు ఈ మండల ఎంపీపీగా మా భార్య జెడ్పీటీసీగా ఆ సమయంలో పనిచేస్తున్నప్పుడు తీసుకొని రావడం జరిగింది. దానికి సంబంధించి ఇంకా అంటే విద్యలో ఉన్నత స్థానాన్ని తీసుకురావడం కోసం ఈ ప్రాంతంలో అనేక కార్యక్రమాలు చేయాలని చెప్పని కూడా ఒక సంకల్పం తీసుకోవడం జరిగింది. ఈ ప్రభుత్వం కూడా విద్య, వైద్యం ఈరోజు కలెక్టర్ గారిది నేను ఈనాడులో అనుకుంటా స్టోరీ చూడడం జరిగింది. అందులో కూడా వారి ఆలోచన కూడా విద్యా వైద్యమే. అంటే వారు మొదటిసారి సివిల్స్ ప్రిపేర్ అయినప్పుడు మొదటిసారి అటెంప్ట్కే ఐఏఎస్ వచ్చిందని చెప్పిన మాటతో పాటు మీ ఆలోచన ఏంటి ఇక్కడ అంటే ప్రధానంగా విద్యా వైద్యము ప్రధాన దృష్టి పెడతాని వారు అనడం, దానికి అనుగుణంగా ఈరోజు వైద్యంలో కూడా ఆసుపత్రుల కోసం రుద్రంగిలో
1,46,00,000 అక్కడ కూడా ఒక ఆసుపత్రి నిర్మాణానికి భూమి పూజ చేసుకున్న వారు రాగానే ఇక్కడ చందుర్తిలో కూడా జరుగుతున్నటువంటి త్వరలో పరిశీలించి 100 పడకల ఆసుపత్రి వేములో ఇటీవల తనిఖీలు జరిపి అక్కడ కూడా ఒక బ్లడ్ బ్యాంకును తీసుకురావాలని చెప్పిన ఆలోచన, అక్కడ స్కాన్ సెంటర్ పనిచేస్తారు దాన్ని వెంటనే ఉపయోగాలు తీసుకురావాలని చెప్పిన ప్రతిరోజు అందుబాటులో తీసుకురావాలని, ఏ ప్రాంతానికి సంబంధించినటువంటి ఎవరూ మరణించకుండా ఉండాలని ఆ ప్రభుత్వం ప్రార్థిస్తాం.